వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో కంపెనీ చూసుకున్నట్లయితే సోనీ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి న్యూట్రల్ మెషిన్ ట్రాన్స్లేషన్ ఇంటర్న్ రోల్ కోసం. సో ఇది కంప్లీట్గా చూసుకున్నట్లయితే బెంగళూరు లొకేషన్లో ఉంటుందండి. సో శాలరీ చూసుకున్నట్లయితే 5 రూపీఏ వరకు ఉంటుందండి. సో సోనీ కంపెనీ మనందరికీ తెలుసు ఎంత మంచి కంపెనీయో. సో ప్రోడక్ట్స్ని బిల్డ్ చేస్తూ ఉంటుంది, మనం చూస్తుంటాం టీవీ ఇవన్నీ. సో లేట్ చేయకుండా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3 రెస్పాన్సిబిలిటీస్ అడుగుతున్నారు. కండక్ట్ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ అండ్ పబ్లిష్ రిజల్ట్స్ ఇన్ టాప్ ఏఐ కాన్ఫరెన్సెస్ అండ్ జర్నల్స్. సో మీది కంప్లీట్గా మిషన్ లెర్నింగ్ మీద బేస్ అయి ఉంటుందండి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో వాటి మీద మీకు కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలి. కొలాబరేట్ విత్ అన్ ఇంటర్నేషనల్ టీమ్ యూజింగ్ ఇంగ్లీష్ ద మెయిన్ వర్కింగ్ లాంగ్వేజ్. సో మీరైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఎందుకంటే మీ టీంలో వాళ్ళతో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ టీమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళతో వర్క్ చేయాల్సి ఉంటుంది క్లయింట్స్ అనేవాళ్ళు. సో ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే రిమోట్ బేస్డ్ అని ఉంటుందండి. సో చూసుకోండి. డ్యూరేషన్ ఆఫ్ ద పెయిడ్ ఇంటర్న్షిప్, సో పెయిడ్ అని మెన్షన్ చేశారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 6 months ఆఫ్ స్టార్టింగ్ జూలై ఫస్ట్ వీక్ ఆఫ్ 2025. సో మీరైతే జూలైలో కల్లా అయితే మీరు జాబ్లో ఉండాల్సి ఉంటుందండి. 6 months ట్రైనింగ్ అనేది అక్కడి నుంచి మీకు ప్రొవైడ్ చేస్తారు. 6 months స్టే ఫండ్ అయితే ఇస్తారండి. సో ఇప్పుడు అప్లై చేసుకుంటే మీకు హైరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే 9 to 6 మండే టు ఫ్రైడే ఫుల్ టైం రోల్ అండి. సో ఇక్కడ ఈ 6 months ఆ తర్వాత కూడా మీకు చూసుకున్నట్లయితే 9 to 6 వరకు అయితే జాబ్ అనేది ఉంటుందండి. మండే టు ఫ్రైడే, సాటర్డే సండే ఉండదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్ టైం రోల్, కంప్లీట్గా ఫుల్ టైం రోల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేద్దాం. సో పిహెచ్డి ఆర్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ బ్యాచిలర్స్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ పైథాన్ విత్ అండ్ అప్లికేషన్ ఇన్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో మీరైతే కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ కానీ లేకపోతే మాస్టర్స్ డిగ్రీ కానీ పిహెచ్డి కానీ చేసి ఉండాలండి. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్లో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ మెన్షన్ చేశారు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు కంపల్సరీగా అనేది ప్రాజెక్ట్స్ చేసినట్లయితే, పైథాన్ ప్రాజెక్ట్స్ చేసినట్లయితే ఇంకా ఈజీగా అనేది అప్లై చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. హ్యాండ్స్ ఆన్ రీసెర్చ్ ఇన్ న్యూరల్ మెషిన్ ట్రాన్స్లేషన్ ఎన్ఎంటి అండ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో మీకైతే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద అయితే కంపల్సరీగా ఐడియా ఉండాలండి. స్ట్రాంగ్ ఎక్స్పెరిమెంటేషన్ కేపబిలిటీ, సో మీకైతే అకౌంటబిలిటీ అండ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో స్ట్రాంగ్ ఎక్స్పెరిమెంటేషన్ కెపాసిటీ అంటే మీకు మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి అండ్ వర్క్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేసే ఎబిలిటీస్ అనేవి ఉండాలి. ప్యాషన్ అబౌట్ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ మీద ఐడియా అనేది ఉండాలి. స్మూత్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, సో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. చూసుకున్నట్లయితే జాపనీస్ లాంగ్వేజ్ ఆర్ వన్ ఆఫ్ ద సౌత్ ఏషియన్ లాంగ్వేజెస్ ప్రిఫర్డ్. సో జాపనీస్ లాంగ్వేజ్ అండ్ సౌత్ ఏషియన్ లాంగ్వేజెస్ ప్రిఫర్డ్ అని మెన్షన్ చేశారు. నాలెడ్జ్ అండ్ ప్రియర్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ రీఎన్ఫోర్స్మెంట్స్ లెర్నింగ్ ఈజ్ ప్రిఫర్డ్. సో మీకు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ మీద ఉన్నట్టయితే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇవి మిషన్ లెర్నింగ్ ప్రిఫర్స్ అండి. టాప్ టైర్ కాన్ఫరెన్స్, ఐసిఎంఎల్, న్యూరల్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మిషన్ లెర్నింగ్లో యూజ్ చేస్తారు. మీరు వాటి మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే తెలుస్తుంది. సో మంచి కంపెనీ గైస్, సోనీ కంపెనీ. సో వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి గైస్, ఎప్పుడు తీసేస్తారో తెలియదు. సో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది గైస్. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.